అందరికీ నమస్కారం. నేను వెంకటాచలం ఎస్ఐ రహిల్ రెడ్డి. ఈ రోజున అనేక కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆన్లైన్ రమ్మీ గురించి కావచ్చు, క్రికెట్ బెట్టింగ్స్ ఆన్లైన్లో ఆడుకోవడం కావచ్చు. దానివల్ల పిల్లలు చాలా డబ్బులు ఆసైపోయి తల్లిదండ్రులు ఉన్నటువంటి అప్పులు చేసి తల్లిదండ్రులకు చెప్పలేక, ఫ్రెండ్స్కి చెప్పలేక, అప్పులు అడగలేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున వస్తూ ఉంది. దీనికి అరికట్టాలంటే ఒకటే మార్గం. ఎవరైతే పిల్లలు యువతకు మేము చెప్తా ఉన్నా, రమ్మీ సర్కిల్ ఉంది. ఆ రమ్మీ సర్కిల్ ఆడిచ్చేటువంటి ఎవరైతే యాప్ టోటల్ ఇన్ఛార్జ్ ఉంటాడో వాడు ఏ కార్డు వేయాలా, ఏ కార్డు ఇవ్వాలా, ఎవరు ఏ కార్డు ఓపెన్ చేయాలా అనేది మొత్తం కూడా వాడు కంట్రోల్లో ఉంటుంది. అమాయకంగా మనం అందులో కూర్చొని ఆట ఆడేస్తాం. ఆడిన తర్వాత ఓ రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి, 3 రోజులు మొత్తం పోతాయి. ఎవరికి వస్తారు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డ్స్ ఉన్న డబ్బులు మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి అందరికి చెప్తా ఉన్నా, రమ్మీ సర్కిల్ లాంటి జోలికి వెళ్ళొద్దు. తర్వాత క్రికెట్ బెట్టింగ్స్ అని ఈ మధ్య యాప్లను కొన్ని వచ్చేస్తున్నాయి. ఇవి కూడా స్టార్టింగ్లో కాస్త అలా ఊరూరుస్తాయి. తర్వాత అవి బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఒక అనిపించి మళ్ళీ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. చివరికి వస్తానికి డబ్బులు మొత్తం గొల్లైపోతాయి. ఎవరైతే ఆర్గనైజర్ ఉంటాడో ఆర్గనైజర్కి మొత్తం డబ్బులు అయిపోతాయి. వాడు దాన్ని వాడేసుకుంటాడు. ఇవన్నీ సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. దయచేసి ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. రమ్మీ సర్కిల్ అంటే దాంట్లో పేకాట చిన్న చిన్న పనికి మాలినటువంటి యాప్లోకి వెళ్ళి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు. పేరెంట్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ చెప్తా ఉన్నాం. కూర్చొంత గమనిస్తూ పిల్లలు ఏం చేస్తున్నారు, నైట్ టైం కూర్చొని ఏం చేస్తున్నారు, మొబైల్ ఇస్తే ఏం చేస్తున్నారు గమనిస్తూ ఉండాలి. ఆ పేరెంట్స్ కూడా వాళ్ళ మీద నాకు కేర్ తీసుకోవాలి. తర్వాత మనకి బయట చూస్తూ ఉంటే ఈ మధ్య గాంజా కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా మనం అక్కడక్కడ వార్తలు వింటూ ఉన్నాం. కానీ ఆ యొక్క పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు లేదంటే ఫ్రెండ్స్తో ఎవరెవరితో తిరిగి వస్తున్నారు, ఎన్ని గంటలకు తిరిగి వస్తున్నారు, ఆ యొక్క కేర్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్గా ఉంది. అలాగే పిల్లలు కూడా ఈ ఒక్కసారి మీ దగ్గర ఏదన్నా డ్రగ్స్ కానీ ఏమన్నా దొరికినట్టయితే నాన్ బెయిలబుల్ కేసులు అయ్యి మీ జీవితం మొత్తం జైలు పాలయ్యే పరిస్థితుల్లోనే దాదాపు ఈ యొక్క 10 years పనిష్మెంట్ ఉన్నటువంటి కేసులు కూడా మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. ఈ యొక్క డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఎవడన్నా మత్తు పదార్థాల గురించి కానీ ఏదైనా ఇచ్చినా కానీ దాన్ని వెళ్ళిన సమాచారం పోలీసులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. లేదనుకుంటే మీ ఇంట్లో పెద్దల కన్నా మీరు పాస్ చేయండి. అలాగే ఈ రోజున కాలేజీలు ఓపెన్ అవుతూ ఉన్నాయి. ర్యాగింగ్ విషయంలో కూడా ఆడపిల్లలు రోడ్డు మీదకి ప్రశాంతంగా వచ్చేదాకా చూడాలి. కాబట్టి కాలేజ్ దగ్గర కానీ యూటీజింగ్ కానీ పిచ్చి పిచ్చి విషయాలు వేసినట్టయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ దిశ చట్టాలు గట్టిగా బలంగా ఉన్నాయి. కాబట్టి దాని మీద తగు శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి యువత కూడా వాటికి దూరంగా ఉంటూ మనతో పాటు చదువుకున్నటువంటి మన సోదరీమణులు అని చెప్పేసి భావించి వాళ్ళు మన ఇంట్లో కుటుంబ సభ్యులను భావించి వాళ్లకు తగు ప్రాధాన్యత ఇచ్చి ఉండాలని చెప్పేసి యువత కూడా చెప్తా ఉన్నాను. తర్వాత ముఖ్యంగా మనము ఈ రోజున చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్ మద్యానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే మొదట్లోనే వాళ్ళు కంట్రోల్ చేస్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు. కాబట్టి వాళ్ళు అలాంటి ఏదైనా జరుగుతున్నట్టు ఏదైనా సమాచారం విన్నట్లయితే వెంటనే కౌన్సిలింగ్ ఇచ్చి మా దృష్టికి ఏదైనా తీసుకొచ్చినట్లయితే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కోరుచున్నాను.